శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 శక్తికూటంలో ద్వితీయ బీజాక్షరం క. కాది మంత్రాల్లో మనకు విశేషమైన నామాలు, విశేషమైన మంత్రాలు కామేశ్వరీ కామేశ్వర, కామేశ్వరీ కామేశ్వర అనుగ్రహ విశిష్ట మంత్రాలు. అటు కామేశ్వరీదేవి ఇటు కామేశ్వర స్వామి ఇద్దరి యొక్క అనుగ్రహం పొందడానికి అద్భుతమైన మంత్రాలు ఇవి అన్నీ కూడా. ఎందుకంటే అన్నీ కామేశ్వర నామంతోనే ప్రారంభమయ్యాయి. ఎంత అద్భుతంగా ఉన్నాయి నామాలు చూడండి. ఒక్క మాట మొదటి 46వ శ్లోకంలో కకారిణి కావ్యలోల ఆ రెండే మంత్రాలు కనిపిస్తున్నాయి. కామేశ్వర నామం లేనటువంటివి రెండు ఆ రెండే, కకారిణి కావ్యలోల. ఆ తర్వాత అన్నీ కామేశ్వర. కామేశ్వర 243వ మంత్రం కామేశ్వర మనోహర, 44 కామేశ్వర ప్రాణనాడి, 45 కామేశ్వర ఉత్సంగవాసిని, 46 కామేశ్వరాలింగితాంగి, 47 కామేశ్వర సుఖప్రద, తర్వాత కామేశ్వర ఉత్సంగవాసిని, కామేశ్వర ఉత్సంగవాసిని, కామేశ్వరాలింగితాంగి, కామేశ్వర ప్రణయిని, కామేశ్వర విలాసిని, కామేశ్వర తపసిద్ధి, కామేశ్వర మనఃప్రియ. ఎలాంటి అద్భుతమైన మంత్రాలండి. ఆ నామాన్ని ఉచ్చరిస్తే చాలు పార్వతీ పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది. కామేశ్వరి కామేశ్వరులు. ఇప్పుడు 49వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. కామేశ్వర ప్రాణనాథ, కామేశ్వర విమోహిని, కామేశ్వర బ్రహ్మ విద్య, కామేశ్వర గృహేశ్వరి. కామేశ్వర ప్రాణనాథ, కామేశ్వర విమోహిని, కామేశ్వర బ్రహ్మ విద్య, కామేశ్వర గృహేశ్వరి. కామేశ్వర ప్రాణనాథ ప్రథమం, కామేశ్వర విమోహిని ద్వితీయం, కామేశ్వర బ్రహ్మ విద్య తృతీయం, కామేశ్వర గృహేశ్వరి చతుర్థం. చతుష్పది అయం శ్లోక. ఇక్కడ కామేశ్వర ప్రాణనాథ అనే దానికి శంకరుల వారు ఏం చెప్పారంటే, కామేశ్వరస్య ప్రాణః హిరణ్యగర్భః తం నాథయతి పాలయతి తథా కామేశ్వర ప్రాణనాథో వల్లభో యస్యాః. కామేశ్వరుడికి ప్రాణశక్తి ఎవరు? అమ్మవారే. హిరణ్యగర్భుడు ఆత్మరూపంలో ఉంటాడు. ఆ ఆత్మశక్తి ఎవరు? అమ్మవారే. యా దేవి సర్వభూతేషు ఆత్మరూపేణ సంస్థిత.
అదే కామేశ్వరుడికి ప్రాణశక్తిని కలిగించే అమ్మవారు కామేశ్వర ప్రాణనాథ. కామేశ్వరుడు అమ్మవారికి ప్రాణనాథుడు. కామేశ్వరికి అమ్మవారు ప్రాణేశ్వరి. అదే కామేశ్వరుడు ప్రాణనాథుడుగా ప్రేమాస్పదుడుగా కలిగిన వారు కనుక కామేశ్వర ప్రాణనాథ అని చెప్పారు. కామేశ్వర విమోహిని. కామేశ్వరుడు జితేంద్రియుడు. పంచ జ్ఞానేంద్రియాలను పంచ కర్మేంద్రియాలను మనోబుద్ధి చిత్తాహంకారాలను వశంలో పెట్టుకున్నవాడు. కానీ ఆయనను కూడా మోహింపజేసే శక్తి ఎవరికి ఉంది? అమ్మవారికి ఉంది. అంచేత అద్భుతమైన ఆ నామం చెప్పారు, కామేశ్వర విమోహిని. ఇక్కడ విమోహిని నామ విగతం మోహనం యస్యాహ సా విమోహిని. అజ్ఞానాన్ని తొలగించే శక్తి అమ్మవారు, జ్ఞానస్వరూపిణి. కామేశ్వరుడు కామేశ్వరి ఒకటే అనేటటువంటి విశేషమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు కనుక, అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు కనుక కామేశ్వర విమోహిని. అద్భుతమైన మంత్రం చెప్పారు ఇక్కడ. ఇంకా కామేశ్వర బ్రహ్మ విద్య. కామేశ్వర బ్రహ్మ విద్య ఏమిటి? ఇక్కడ కామేశ్వర బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అంటే ఆత్మవిద్య. కామేశ్వరుడు అద్వయ బ్రహ్మస్వరూపుడు, అమ్మవారు మాయాస్వరూపిణి. యా మా సా మాయా. యా ఏదైతే మా లేదో సా అదే మాయా. అమ్మవారు యోగమాయా స్వరూపిణి. అటువంటి విశేషమైన శక్తిని, ఆ ప్రభావాన్ని మంత్రంలో అనుగ్రహించారు. కామేశ్వర విమోహిని. కామేశ్వరుని కూడా విశేషంగా మోహింపజేసే శక్తి స్వరూపిణి అమ్మవారు, జగన్మాత, జగదీశ్వరి. శంకరులు ఏం చెప్పారంటే, విమోహేతి స్వయం భిన్న విగ్రహవతి సతీ ఆవాం దంపతి ఇది. కామేశ్వరుని కూడా మోహింపజేస్తున్నారు. ఆయన ఏదో ఒక భావంతో ఉంటే అమ్మవారు ఆయనకు ఓ జాగృతి కల్పిస్తున్నారు. మనం ఇద్దరం దంపతులము, అర్ధనారీశ్వరత్వం కలిగిన వాడము అని హెచ్చరిస్తుంటారు అమ్మవారు. గృహస్థుడు ఉద్యోగ ధర్మం, వ్యాపార ధర్మం వాటిలో లీనమైపోయి గృహం విషయం పట్టించుకోకుండా ఉంటే అప్పుడు గృహిణి ఏం చేస్తుంది? మనం ఇద్దరం దంపతులం, ఈ కుటుంబాన్ని భరించవలసిన బాధ్యత మనది, నాకెంత బాధ్యత ఉంది మీకు అంతే బాధ్యత ఉంది అని హెచ్చరిస్తుంటుంది. అతని మోహాన్ని పోగొట్టి విశేషమైన జాగృతిని కల్పిస్తుంది. అది ఈ మంత్ర విశేషం. కామేశ్వర విమోహిని. ఇంకా కామేశ్వర బ్రహ్మ విద్య. కామేశ్వర బ్రహ్మ విద్య అంటే, కామేశ్వరుడికి బ్రహ్మ విద్య ఎవరిచ్చారు? అమ్మవారే. కామేశ్వరస్య తత్వం పదార్థ సాక్షాత్కారభూత ఇత్యర్థః. సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ ఇది శృతే. అపరోక్ష బ్రహ్మతత్వం ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. పరోక్షం కాదు, ఇది అపరోక్షం. అపరోక్షం అంటే ప్రత్యక్షం, కనిపించేది. స్వామివారికి ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు అమ్మవారు, అమ్మవారికి ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు స్వామివారు. గృహిణికి గృహస్థుడు కనిపిస్తున్నాడు ప్రత్యక్షంగా, గృహస్థుడికి గృహిణి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అంచేత విశేషమైన ఆత్మవిద్య, బ్రహ్మ విద్య అనేటటువంటిది కామేశ్వరీదేవి అనుగ్రహంతో కామేశ్వరుడికి లభిస్తుంది. కామేశ్వరుడి అనుగ్రహంతో కామేశ్వరుడికి లభిస్తుంది. ఆ ఇద్దరి అనుగ్రహంతో మనకందరికీ లభిస్తుంది. అది విశేషమైన భావాన్ని ఇక్కడ చూపించారు. చాలా అద్భుతమైన మంత్రం ఇది. కామేశ్వరుని యొక్క బ్రహ్మ విద్య ఎక్కడ తెలుస్తుంది బ్రహ్మ విద్య? తత్వమసి, తత్ త్వం అసి, తత్ త్వం అసి. తత్ ఆ పరతత్వము, త్వం అసి నీవై ఉన్నావు. ఆ నిరాకార పరబ్రహ్మతత్వం త్వం అసి నీవై ఉన్నావు. ఆత్మరూపంలో ఉన్నది ఆ నిరాకార పరబ్రహ్మతత్వం అనే విశేషాన్ని అమ్మవారు స్ఫురింపజేస్తున్నారు. ఇంకా కామేశ్వర గృహేశ్వరి. గృహేశ్వరి అంటే ఏమిటండి? గృహానికి అధినేత్రి. గృహానికి అధినేత్రి ఎవరు? గృహిణి. గృహం వచ్చేతే ఒక గృహం ఆనందదాయకంగా ఉంది అంటే, ప్రశాంతంగా ఉంది అంటే
గృహిణి కారణం. ఇక్కడ కామేశ్వరుడి యొక్క గృహం అంటే ఏమిటి? కైలాసం. కైలాసానికి నాథుడు ఆయనే. కానీ దాన్ని ఆనందమయంగా స్ఫురింపజేసేది అమ్మవారే. కామేశ్వరుడు గృహానికి అధినేత్రి ఆవిడ. కామేశ్వర గృహ ఈశ్వరి, కైలాసవాసిని. కైలాసాన్ని ఆనందమయంగా చేసినటువంటి అమ్మవిద్య. ఆ అమ్మవారు ఆత్మవిద్యను ప్రసాదించేవారు. అమ్మవిద్య అంటే ఆత్మవిద్యే, అమ్మవారిని దర్శించే విద్య. కామేశ్వర గృహేశ్వరి, అద్భుతమైన 4 నామాలు. ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్వర ప్రాణనాథాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్వర విమోహిన్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్వర బ్రహ్మ విద్యాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్వర గృహేశ్వర్యై నమో నమః. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः శ్రీదేవ్యాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.